రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధ్యయనాలు సాధ్యాలను పరిశీలించిన సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల మేర రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న G7 దేశాల సమ్మిట్ తొలి రోజు పాల్గొనడం చాలా అద్భుతంగా అనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. సమ్మిట్ తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. రోజంతా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇటలీ పర్యటన ముగించుకొని ప్రధాని ఇండియాకు బయలుదేరారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రసూతి మరణాలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2022-23లో 340 ప్రసూతి మరణాలు నమోదు కాగా 2023-24లో 260 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఏరియల్ సర్వే లైన్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న అడ్వాన్స్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నారు. 100 మీటర్ల రేడియస్ లో నుండి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. గుజరాత్ లోని అమ్రేలీలోని సుర్గాపర గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారి చనిపోయింది. 15 గంటల పాటు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. జూన్ 14న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. 45 నుంచి 50 అడుగుల లోతులో బాలిక చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నం వర్కౌట్ కాలేదు. ప్రమాదకర క్రూరమైన 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతిపై కేంద్రం విధించిన నిషేధంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతి, బ్రీడింగ్, పెంపకం, విక్రయాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పశుసంవర్ధక శాఖ ఏడాది మార్చిలో సర్కులర్ జారీ చేసింది. ఈసారి తగినంత వర్షపాతం ఉంటుందన్న అంచనాలు, దిగుమతులు పెరుగుతున్న కారణంగా వచ్చే నెల నుంచి కంది, శనగ, మిరప వంటి పప్పుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పప్పుల ధరల గురించి ఇక నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధికారే తెలిపారు. 12 ఏళ్ల క్రితం జరిగిన షీనా బోరా హత్య కేసులో సంచలన మలుపు. కేసులో కీలక ఆధారంగా ఉన్న షీనా బోరా ఆస్తికలు మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనా బోరా ఆస్తికలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆస్తికలు కనిపించడం లేదని సిబిఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.